భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున త్యాగాలు చేసి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం శ్రమించాలని అకుంఠిత దీక్షతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మిత్రులారా, వారితో పాటు సుబ్బరామరెడ్డి గారికి మనం ఈరోజు చిరు సత్కారం సన్మానం కూడా చేశాం. నా దృష్టిలో సుబ్బరామరెడ్డి గారికి సన్మానం అంటే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ అజాత శత్రువుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం వెనకుండి ఎంతో పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తికి సన్మానంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన నాయకత్వం అంతా కలిసి ఆలోచన చేసి మన అధినాయకురాలు నియమించినటువంటి సుబ్బరామరెడ్డి గారికి సన్మానం చేస్తూ అట్లాగే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారి కమిటీకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా తప్పనిసరిగా 2 నిమిషాలు మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచనతో నా ఆలోచనలు కూడా మిత్రులారా, ఈ రాష్ట్ర ఏర్పాటే వాంఛ. తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడితులు, పీడితులు, బలహీన వర్గాలు, నిరుద్యోగ యువతీ యువకులు, వ్యవసాయ కార్మికులు, రైతులు అందరికి కూడా ఈ సంపదంతా ఈ ప్రాంత ప్రజలకే పంచబడుతుందని, తద్వారా అందరూ కూడా తల ఎత్తుకుని ఆత్మగౌరవంతో బతకొచ్చనేటువంటి ఆశతో పోరాటం చేశారు. ఈ పోరాటంలో అనేక మంది యువత ఉరికంబాల్ని ఉయ్యాల్లాగా ఊహించుకొని ప్రాణాలు అర్పించారు, అగ్నికి ఆహుతయ్యారు. మన నాయకత్వం పార్లమెంట్స్ లో పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మంత్రి పదవులు సైతం తృణప్రాయంగా రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే తెలంగాణ ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని పెద్ద ఎత్తున మన అధినాయకురాలు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకుని వెళ్తే వీళ్ళందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంక్షేమం గురించి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా తెలంగాణ ప్రజల సంక్షేమమే మా పరమావధి అని చెప్పి పార్టీ సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆనాడు చట్టసభల్లో మనకు కావాల్సినంత మెజారిటీ లేకపోతే దాదాపు 8 సంవత్సరాలు అవుతా ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా విభజన జరిగిన తర్వాత మోసపూరితమైనటువంటి మాటలతో 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని, దానితో ముఖ్యమంత్రి చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, మండలానికి ఒక కనీసం 3 LKG to PG వరకు యూనివర్సిటీలు పెడతానని, నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాలకు తగ్గకుండా అదనంగా నీళ్లు ఇస్తానని అనేక రకాలైనటువంటి మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 8 సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, కార్యకర్తల పైన రకరకాలైనటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నప్పటికీ కూడా 8 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 రంగుల 300 జెండాలు భుజాన్ని మోస్తూ 6 కాయలు కాసేటట్టయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీని విడవబోమని చెప్పి
8 సంవత్సరాలుగా ఈ కోటను కాపాడుతున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 8 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగితే ఈ రాష్ట్రంలోనే అనేక రాజకీయ పార్టీలు కక్కలా వికలం అయిపోయి ఎక్కడికి పోయినాయి. కానీ అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ బలంగా తయారు చేసిన ఈ 8 సంవత్సరాల కార్యకర్తల నాయకుల బలాన్ని ఈ రోజు గొప్పగా ఊహించుకుంటూ మీ బలమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదు. అటువంటి మీ నాయకత్వాన్ని, కోటను కాపాడినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనందరం పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న 3 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుని వెళ్ళింది. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా పెద్ద ఎత్తున ఆశించారు. విభజన చట్టంలో ఉన్నటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, కాగజ్ ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి జాతీయ ప్రాజెక్ట్ గా కానీ, లేకపోతే ఆనాడు గెలిచినటువంటి అనేక రకాలైనటువంటి ఒప్పందంలోని హక్కుల గురించి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకు మాట్లాడతారని ఆశించాం. కానీ ఒక్క మాట కూడా తెలంగాణ గురించి మాట్లాడకుండా, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడకుండా కేవలం తెలంగాణ మీద ఒక దండయాత్ర చేయడానికి వచ్చినట్టుగా, ఇక్కడ దండయాత్ర చేసినట్టుగా పెద్ద బహిరంగ సభ పెట్టుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్తా ఉన్నాం. ఏ రకంగా జెండా ఎగరవేస్తారని గాంధీ భవన్ నుంచి మేము స్పష్టంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని అడగదలుచుకున్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు మీ పాత్ర లేదు. ఇచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారి అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు తల్లిని చంపి బిడ్డనిచ్చారని, ఇచ్చిన తెలంగాణ, ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అవమానించేటట్టుగా, తెలంగాణ ప్రజల్ని అవమానించేటట్టుగా మాట్లాడాం. ఇచ్చిన విభజన చట్టంలో హక్కుల గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మరి మిమ్మల్ని ఏం చూసి ఆశించి మీకు ఓట్లేయాలని సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతూ, రక్తపాతం సృష్టిస్తూ, తెలంగాణ మీద దండయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ప్రధానమంత్రులతో సహా ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల పైన సవాల్ చేస్తే తెలంగాణ ప్రజలు తల వంచి మీకు తాబేదారులుగా ఉండటానికి ఎవరు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే వారితో పాటు అడగదలుచుకున్నాం. ఏమయ్యా పెద్ద మనిషి, పెద్ద ఎత్తున మాట్లాడావు, ఇతనితో ఛాలెంజ్ అన్నావు, భారతీయ జనతా పార్టీతో యుద్ధం అన్నావు, ఈ సంగతి ఎంతో తెలుస్తా ఉన్నావు, ఫెడరల్ వ్యవస్థ లేదన్నావు, రకరకాల యుద్ధం చేస్తా ఉన్నావు. మరి ఏం చేశావు? 3 రోజులు వాళ్ళు హైదరాబాద్ వచ్చి తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు ఈడ సభలు సమావేశాలు పెట్టుకొని పోతే దగ్గరుండి నీ పోలీసులు వాళ్ళకి సహకరించి సమావేశాలు పెట్టించావు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సిన హక్కుల గురించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ, లేకపోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, జాజీ ప్రాజెక్టు గురించి మీకు తాబేదారులుగా, బానిసల్లాగా పనిచేయాలి,
ఓట్లేయాలి, మేమేం చెప్తే అదే నడుస్తుందని చెప్పి మీ మాటలు ఇక కాలం చెల్లిందని చెప్పడానికి నిదర్శనమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, తాడితులు, పీడితులు, మైనారిటీలు అందరి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతామని కూడా, వారి హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో ఒక సభ పెట్టాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కోసం దళిత దండోరా పెట్టాం. రైతుల కోసం పెద్ద ఎత్తున రైతు గర్జన పెట్టాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకొస్తాయని ఆశించినటువంటి యువత కోసం కూడా పెద్ద ఎత్తున ఒక సమావేశం పెడతాం. దానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఆహ్వానిస్తాం. అలాగే దానితో పాటు రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని, 3 ఎకరాల భూమి వస్తుందని, ఒక ఇందిరమ్మ ఇల్లే కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని, ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడిన దళిత, బడుగు, బలహీన వర్గాల గిరిజన సంక్షేమం కోసం కూడా మేము పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యం ఏ రకంగా అయితే సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున పనిచేశామో, భవిష్యత్తులో కూడా ఈ బలహీన వర్గాల కోసం భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రంలో పెడతాం. బలహీన వర్గాల సత్తా ఏంటో, వాళ్ళ ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నిలబడుతుందో కూడా చూపిస్తాం. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం కోసం ఎవరైనా త్యాగాలు చేసినా, ఆలోచన చేసినా, అకుంఠిత దీక్షతో పనిచేశారంటే నిబద్ధత కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రమే చేసింది. అది కేవలం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది. మనందరికీ తెలిసినటువంటి సత్యమే. ఈ సత్యాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి, ప్రతి గడపకి తీసుకుని వెళ్ళి మనం ఏ రకంగా అయితే రచ్చబండ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామో, భవిష్యత్తులో కూడా ఇంటింటికి, గడప గడపకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజెప్పి భవిష్యత్తులో రాబోయే 2 సంవత్సరాల్లో భారీ ఎత్తున ఒక ఉద్యమం నిలబడి ఏ లక్ష్యాల కోసం అయితే ఇచ్చిందో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే 2 ప్రభుత్వాలను ఇప్పటికే చూశాం. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశాం, ఇటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చూశాం. వీళ్ళిద్దరి వల్ల కావట్లేదు, వీళ్ళిద్దరి వల్ల చేయట్లేదు, వీళ్ళు ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. ఈ వంచన చేసే 2 ప్రభుత్వాల్ని పక్కన పెట్టి ఎవరైతే మన కోసం తెలంగాణ ఇచ్చారో ఆ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ని కాపాడుకుందాం, నిలబెట్టుకుందాం. 3 నెలల 3 రంగుల జెండాని భుజాలు పెట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే విధంగా పోరాటం చేద్దామనే సందేశాన్ని ఈరోజు గాంధీ భవన్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు మేమే గ్రామాలకి, కార్యకర్తలకి, గడపలకి తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే పెద్దలు చెప్పినట్టు, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు సుబ్బరామరెడ్డి గారు కానీ, మధు యాష్టి గౌడ్ గారు కానీ, లేకపోతే ఇతర నాయకులు కానీ మాట్లాడినటువంటి అన్ని అంశాలు జాగ్రత్తగా మనం అందరం ఊరూరు తీసుకుని వెళ్లి ప్రచారం చేయవలసినటువంటి అవసరం, పోరాటం చేయవలసినటువంటి అవసరం, చెప్పాల్సినటువంటి అవసరం. మీ అందరికీ నేను ఆ రకంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నేను ఈ సందర్భంగా వారిని, ఆ కమిటీని, నూతనంగా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి కమిటీని, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా మధు యాష్కి గౌడ్ గారిని, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని, మిగతా కమిటీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ అందరినీ అభినందిస్తూ పెద్దలు సుబ్బరామరెడ్డి గారికి సన్మానం చేసేటువంటి అవకాశం ఇక్కడ పెద్ద ఎత్తున మనకు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, సుబ్బరామరెడ్డి గారు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి వారి శాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, గతంలో ఏ రకంగా చేశారో భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా
నాయకులందరూ మీకు బలం తోడవుతుంది. నాయకులందరికీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు విభజన జరిగిన నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ కోటని కాపాడినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి క్షేమమే ఈ కాంగ్రెస్ పార్టీ క్షేమం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.